వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్. మీ గలమే మా ఆయుధం. సంతోష్ సేవాల 287వ జయంతి సందర్భంగా గిరిజన పంచారా ముద్దు బిడ్డలకు పెట్టినటువంటి వాలీబాల్ కార్యక్రమం కూడా ఇప్పుడే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరియు అభిమానుల చేతుల మీదుగా ప్రజల చేతుల మీదుగా కూడా స్టార్ట్ అయింది. అయితే ఇక్కడికి నన్ను పిలిచారు భాస్కర్ గారు, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు అనేటివి అంటే పిల్లలకి చదువుతో పాటు ఆటలు కూడా చాలా అవసరం. మానసికంగా శారీరకంగా కూడా అవి చాలా మనిషిని వృద్ధిలోకి తీసుకొస్తాయి. ఈరోజు వాటికి కార్యాచరణ దృష్టిగా ఈరోజు రాజాపూర్ మండలంలోని ఇక్కడ ఈ వాలీబాల్ పోటీలు అత్యున్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఇంతమంది వచ్చేసి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని కూడా అన్ని దిశల వ్యాప్తి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ రాజకీయంగా ఉన్నవారు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇక్కడ స్కూల్ టీచర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇలాంటి చదువుకునే వారికి అండదండలుగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నా వంతుగా ఈ కార్యక్రమానికి ఒక 5,000 రూపాయలు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే అది ఎంత చిన్నదో అయినప్పటికీ కూడా ఎంతో కొంత అది ఉపయోగపడి తీసుకెళ్తుంది అనేది నా ఆలోచన. కాబట్టి ఈ 287వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన బంజారా గిరిజన ముద్దుబిడ్డల ఈ యొక్క వాలీబాల్ కార్యక్రమానికి నేను ఇప్పుడే ఈ అమౌంట్ని అందజేయాలనుకుంటున్నాను. నేను ఒక జబర్దస్త్ నుంచి కానీ, ఒక నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు నుంచి కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా తెలిసిన వాడినే. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను అంటే ప్రథమ కారణం తెలంగాణ, అందులో హైదరాబాద్. ఈరోజు ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు వచ్చినా నేను మొదటిగా పెట్టినటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పెద్దారెడ్డి చేపల పులుసు అంత హిట్ అయిందంటే అది హైదరాబాద్లో పెట్టడం వల్లే. కాబట్టి అంతగా నేను ఇక్కడికి వచ్చాను అంటే ఇది నా ఊరితోనే సమానం, ఇది నా రాష్ట్రంతోనే సమానం అని వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చి నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మహేష్. ఎంటీవీ న్యూస్. మీ గలమే మా ఆయుధం.